వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. శాంతి భద్రతలను కాపాడే పోలీసుల గురించి అందరికీ తెలుసు. కానీ కొన్నిసార్లు ఆ విధి మనసును కదిలించే స్థాయిలో బయటపడుతుంది. అలాంటి ఓ ఘటనే తాజాగా ఏపీలోని కాకినాడలో చోటు చేసుకుంది. విధిలో ఆమె లేకపోయినా వ్యక్తిగత బాధ్యతల మధ్యన కూడా ప్రజల కోసం నిలబడిన ఒక మహిళా కానిస్టేబుల్ కథే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రంగంపేట పోలీస్ స్టేషన్కు చెందిన మహిళా కానిస్టేబుల్ ఆముడల జయశాంతి ఈ ఘటనలో ప్రధాన పాత్ర. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాకినాడ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమెకు అక్కడ డ్యూటీ విధించారు. ఈ కారణంగా ఆమె తన పసిబిడ్డను కాకినాడలోని బంధువుల ఇంట్లో ఉంచి జయశాంతి విధులకి హాజరయ్యారు. విధులన్నీ పూర్తయ్యాక స్వగ్రామానికి వెళ్లేందుకు ఆమె కాకినాడ సామర్లకోట రహదారి మీదుగా ప్రయాణాన్ని మొదలుపెట్టారు. అయితే అదే సమయంలో సీఎం పర్యటన కారణంగా రహదారిపైన తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ముఖ్యంగా అంబులెన్స్ ఒకటి ఆ ట్రాఫిక్లో ఇరుక్కుపోయింది. అట్లా చిక్కుకుపోవటమే జయశాంతిని కలిసివేసింది. ఆమె దృశ్యాన్ని చూస్తూ ఉండలేదు. విధిలో ఆవిడ లేనప్పటికీ, అధికారిక ఆదేశాలు లేకపోయినప్పటికీ తన బాధ్యతను తానే గుర్తు చేసుకున్నారు. తన బిడ్డను చంకలో ఎత్తుకొని రోడ్డుపైకి దిగారు. ట్రాఫిక్ను క్రమబద్ధీకరించడం ప్రారంభించారు. వాహనదారులకు సూచనలు ఇస్తూ అంబులెన్స్కి ముందుగా మార్గాన్ని సుగమం చేశారు. కొద్ది నిమిషాల్లోనే అక్కడ రద్దీ తగ్గింది. ఆ అంబులెన్స్ సురక్షితంగా ముందుకు సాగింది. ఆ క్షణం అక్కడున్న వారందరికీ ఒక అరుదైన దృశ్యం మిగిలిపోయింది. అయితే చంకలో చిన్నారున్నా కూడా చేతిలో విధి. ఈ దృశ్యం అక్కడున్న ప్రయాణికుల మనసులను కదిలించింది. కొందరు వెంటనే వీడియోలు తీసి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయడం ద్వారా ఇప్పుడు అది వైరల్ అయింది. నెటిజన్లు కూడా జయశాంతిపై ప్రశంసల వర్షాన్ని కురిపిస్తున్నారు. ఇది నిజమైన పోలీస్ సేవ, విధికి మించిన బాధ్యత. జనవరి 26న ఆమెకు అవార్డు ఇవ్వాలి అంటూ కామెంట్లు కూడా వస్తున్నాయి ఆన్లైన్లో. ఒక వ్యక్తి ఆమెను ఆపి అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు అని అడిగారు. జయశాంతి ఎంతో ప్రశాంతంగా, నేను రంగంపేట పోలీస్ స్టేషన్ నుంచి డ్యూటీ ముగించుకొని వస్తున్నాను, ట్రాఫిక్ సమస్య చూసి మాత్రమే ఆగానని సమాధానమిచ్చారు. ఆ మాటల్లో ఎలాంటి గొప్పతనం లేదు, కానీ ఆచరణలో మాత్రం అపారమైన సేవాభావం ఉంది. మరి ఈ ఘటన జయశాంతి కేవలం ఒక మహిళా కానిస్టేబుల్ మాత్రమే కాదు, ఆమె ఒక తల్లి, ఒక పౌరురాలు, విధి పట్ల నిబద్ధతకు నిలువెత్తు రూపం. నాడు యుద్ధ భూమిలో బిడ్డను భుజానికి కట్టుకొని పోరాడిన రాణి రుద్రమదేవిని గుర్తు చేస్తున్నారు నెటిజన్లు. మరి నేటి రోజుల్లో కూడా ట్రాఫిక్ రహదారిపై ప్రజల కోసం నిలబడిన మహిళగా ఆమె ఇలాంటినిచ్చారు. మరి ఇలాంటి ఘటనలు పోలీస్ వ్యవస్థపై నమ్మకాన్ని మరింత పెంచుతున్నాయి. అయితే తాజాగా దీనిపైన నారా లోకేష్ కూడా స్పందిస్తూ ట్వీట్ చేశారు. జయశాంతి చేసిన పని ఒక చట్టబద్ధమైన డ్యూటీ కంటే ఎక్కువ. ఇది మానవత్వానికే నిదర్శనం. ఏపీ పోలీస్ విభాగానికి ఆమె గర్వకారణం. రంగంపేట పోలీస్ స్టేషన్కు చెందిన మహిళా కానిస్టేబుల్ జయశాంతి చూపిన సేవ స్ఫూర్తికి నిజంగా వందనాలు. విధిలో లేనప్పటికీ అధికారిక బాధ్యతలు ముగించుకొని వెళ్తున్న టైంలో కూడా ఆమెలోని పోలీస్ స్ఫూర్తి నిద్రపోలేదు. ఆమె బిడ్డను ఎత్తుకొని ఉన్నా సరే ప్రజల ఇబ్బందిని చూశారంటూ లోకేష్ కూడా ప్రశంసించారు. ఇక కాకినాడ సామర్లకోట రహదారిపై ఏర్పడిన తీవ్ర ట్రాఫిక్ జామ్ని కూడా ఆమె నియంత్రించారు. అంబులెన్స్లు సురక్షితంగా ముందుకెళ్లేందుకు కూడా చూశారు. మరి ఇది కేవలం విధి నిర్వహణే కాదు, విధికి మించిన మానవత్వం. ఒకవైపు తల్లి బాధ్యత, మరొక వైపు పోలీస్ విధి, రెండింటినీ సమానంగా నెరవేర్చిన అరుదైన దృశ్యం ఇది. తనకు ఆ సమయంలో ఎలాంటి పని లేకపోయినా కూడా ఇది నా పని కాదని పక్కకి వెళ్లకుండా ప్రజల కోసం నిలబడిన ఆమె మనసు ఆమెను ప్రత్యేకంగా నిలబెట్టింది. ఇప్పుడు జయశాంతి చేస్తున్న పని ఏపీ పోలీస్ వ్యవస్థ గర్వించదగ్గంది. ఇలాంటి పోలీస్ అధికారుల వల్లే ప్రజలకు రక్షణమైన నమ్మకం పెరుగుతాను. ఆమె చూపిన అంకితభావం, సేవా దృక్పథం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం. నిజంగా ఇది విధికి మించిన పోలీస్ సేవ అంటూ లోకేష్ ప్రశంసించారు. మరి దీనిపైన మీరేమంటారు? మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.